హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియో 7 శనివారాల వ్రతం అండి. 7 శనివారాల వ్రత పూజా విధానం అంతా కూడా మీకు మొదటి వారంలోనే నేను ఏ విధంగా షోడోపచార పూజను చేసుకున్నానో, పంచోపచార పూజను చేసుకున్నానో అది మీకు షేర్ చేశాను కదండి. అయితే నేను అంతా కూడా బుక్లో చూసుకునే 7 శనివారాలు పూర్తిగా చేసుకున్నానని చెప్పాను కదండి. అలానే 8వ వారం కూడా చేశానండి. అయితే ఈ పూజకి ఉండేటటువంటి నియమాలు ఏంటి, ఆ పూజలో మనము ఏమేమి పాటించాలి అన్నది అన్నీ కూడా ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేయబోతున్నానండి. ఈ వ్రతం చేయాలంటే అది సామాన్యమైన విషయం కాదండి. మనకి కష్టాలు నష్టాలు ఇలాంటివి వచ్చినప్పుడు అవి మనల్ని చాలా బాధిస్తూ ఉంటాయి కదా. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు, అలానే మనకి ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పుడు, అర్ధమ శని ప్రభావం ఉన్నప్పుడు వాటి వలన మనము ఎక్కువగా అనేక రకమైన బాధలకి గురవుతూ ఉంటుంటాము కదండి. అలాంటి టైంలో మన బాధలన్నీ పోగొట్టగలిగేది ఒకే ఒక్క వ్రతం అండి. అదేనండి 7 శనివారాల వ్రతం అండి. ఇంటిలోనే సులభంగా పరిష్కార మార్గం ఇవ్వగలిగేటటువంటిది ఈ 7 శనివారాల వ్రతం అండి. ఈ వ్రతం నేను 7 శనివారాలు పూర్తి చేసుకున్న తర్వాత తిరుమలకైతే వెళ్ళి వచ్చానండి. నా ముడుపు కూడా తిరుమలలో సమర్పించేసుకున్నాను. అయితే ఇక్కడే అందరికీ ఒక డౌట్ అయితే వస్తుందండి. మొట్టమొదటిసారిగా మన వ్రతం మొదలు పెట్టేటప్పుడు వచ్చేటటువంటిది డౌట్ ఏమిటి అంటే, ఈ 7 శనివారాల వ్రతము 7 వారాలు చేయాలా 8 వారాలు చేయాలన్న డౌట్ అయితే అందరికీ వస్తుంది కదండి. అసలు శాస్త్రపరంగా చెప్పాలి అంటే 7 శనివారాలు చేస్తే సరిపోతుందండి. 8వ శనివారం మనం చెయ్యాలి అనుకుంటే చేసేసుకోవచ్చండి. స్వామివారి పూజే కాబట్టి ఒక వారం ఎక్కువ చేసినా ఏం పర్వాలేదండి. ఈ వ్రతంలో చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉంటాయి కదండి. ఎందుకంటే 7 శనివారాలు కంటిన్యూగా చేయవలసిన పూజ అయితే ఇదండి. చాలా శక్తివంతమైన పూజ ఇది. ఇలాంటి పూజకి చాలా నియమాలు ఉంటాయి, అలానే నిష్టలు కూడా ఉంటాయండి. ఈ పూజలో మొట్టమొదటిగా చేయవలసిన విధానం అయితే ఆడవాళ్ళు మాత్రమే చేసుకోగలమండి. ఎందుకంటే ఈ పూజలో పిండి ప్రమిదలు చేయడం, ప్రసాదాలు వండడం, ఇల్లంతా శుభ్రపరచుకోవడము, స్వామివారిని అలంకరణ చేయడం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఆడవాళ్ళు కొంచెం శ్రద్ధ పెట్టి చేయాలండి. ఈ వ్రతము భార్య భర్తలు ఇద్దరు కలిసి చేస్తే చాలా మంచిదండి. ఒకవేళ భర్తకి ఉద్యోగ రీత్యా కుదరకపోతే భర్త వాడేటటువంటి షర్ట్ కానీ, లేదంటే ఆయన వాడేటటువంటి నిత్యం వాడేటటువంటి టవల్ కానీ ఇలాంటివి ఏవైనా సరే భుజం మీద వేసుకుని వ్రతం అయితే ఆడవాళ్ళు ఆచరించవచ్చునండి. అయితే ఈ వ్రతం ఆచరించాలి అనుకున్న వాళ్ళు ముందు రోజు నాడే ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని ఇంటి గుమ్మాలకి అది పసుపు రాసుకుని కుంకుమ బొట్లు అవి పెట్టుకొని ఇంటి ముందు ముగ్గు వేసుకొని మరుసటి రోజు తెల్లవారుజామునే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేచి స్నానం చేసిన వెంటనే ముందుగా నిత్య దీపారాధన చేసేసుకొని ఆ తర్వాత పూజ పనులకైతే మొదలు పెట్టుకోవాలండి. అయితే ముందుగా మనము పిండి ప్రమిదల కోసము ముందుగా చలిమిడి ముద్దన చేసుకుని దాన్ని మనం పని అంతా అయినంత వరకు నానబెట్టుకుని ఉంచుకుంటే పిండి ప్రమిదలు అన్నవి చాలా చక్కగా వస్తాయండి. మనం పూజలో పెట్టి దీపాలు వెలిగించేటప్పుడు నూనె అది కారిపోకుండా చక్కగా దీపాలు అన్నవి నిలిచి కాలుతాయండి. అయితే పిండి ప్రమిదలు అన్నవి కంపల్సరీ 7 చేసుకుంటే చాలా మంచిదండి. 7ంటికి సరిపోయేటట్టుగా పిండిని కలుపుకోవాలి. ఇక్కడ స్వామివారికి ఏది ఉపయోగించినా సరే 7 సంఖ్య వచ్చేటట్టు చూసుకోవాలండి. అయితే ఈ వారం నేను చక్కగా పీఠానికి పసుపు రాసేసుకొని శంకు చక్రాలను వేసుకొని స్వామివారి ఫోటోని బియ్యం పోసి పెట్టేసుకుని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న మాదిరిగా పూజనైతే ఆచరించుకుంటున్నానండి. ఎందుకంటే 7 వారాలు అయితే కలసాన్ని పెట్టుకున్నాను. 8వ వారం మరి ఇంకా కలసం అయితే తీసేసానండి. ఎందుకంటే నేను తిరుమలకి వెళ్ళి వచ్చేసాను కాబట్టి ఇది ఆఖరి వారం నార్మల్గానే స్వామివారికి నైవేద్యంగా లడ్డూలు పెట్టి పూజనైతే ఆచరించుకుంటున్నానండి. ఎలాంటి గ్రహ బాధలు ఉన్నవారైనా సరే, ఎలాంటి కుటుంబ సమస్యలు ఉన్నవారైనా సరే తేలికగా పోగొట్టేస్తుందండి ఈ వ్రతము. దీనినే శ్రీ వెంకటేశ్వర స్వామి సప్త శనివారాల వ్రతం అని అంటారండి. ఎలాంటి బాధలనైనా ఎలాంటి కష్టాలనైనా తేలికగా పోగొట్టగలిగేటటువంటిది ఈ సప్త శనివారాల వ్రతం అండి. ఒక్కసారి చేశామంటే మళ్ళీ మళ్ళీ చేయాలి అన్నట్టుగా ఉంటుందండి ఈ వ్రతము. ఈ వ్రతం చేశాము అంటే చాలండి, స్వామికి మనకి ఒక బంధం అయితే ఏర్పడిపోతూ ఉంటుంది. మనకి కష్టాలు వచ్చినప్పుడే కాదండి,
మనం సంతోషంగా ఉన్నప్పుడు కూడా ఏదైనా కోరిక కోరుకొని అది ముడుపు కట్టి స్వామివారికి వ్రతం చేశామంటే ఆ కోరిక అయితే తప్పకుండా నెరవేరుతుందండి. ఈ వ్రతం చేశామంటే మన కోరిక ఏమిటో స్వామివారికి చెప్పుకొని ముడుపు కట్టామంటే ఆ కోరిక అయితే వెంటనే నెరవేరుతుందండి. అయితే ఈ వ్రతము 7 వారాలు కంటిన్యూగా చెయ్యాలి అని చెప్పాను కదండి. పీరియడ్స్ లేని వాళ్ళైతే పర్వాలేదు, కానీ పీరియడ్స్ ఉన్న వాళ్ళైతే మొదటిగా మనం పీరియడ్ అయిన మొదటి వారం అయిపోయిన తర్వాత మొదలు పెడితే చాలా మంచిదండి. ఇలా చేయడం వల్ల 3 వారాలు పూర్తయిపోతాయండి. అలా ఆటంకం లేకుండా మనము అంటే మొదటిగా మొదలు పెట్టినప్పుడు 2 వారాలు అయితే అసలు ఆటంకం రాకుండా చూసుకుంటే పూజా ఫలితం అయితే మనకి లభిస్తుందండి. మనం ఏ పూజన చేసినా సరే 2 వారాలు మాత్రం ఆటంకాలు రాకుండా చూసుకోవాలండి. ఆ తర్వాత పీరియడ్స్ టైంలో ఆగి మళ్ళీ ఆ వారం తర్వాత మరుసటి వారం చేసుకోవచ్చునండి. ఈ పూజలని తప్పకుండా కలశం పెట్టుకోవాలా అంటే తప్పకుండా పెట్టుకుంటే చాలా మంచిదండి. వ్రతం అంటే కలశం పెట్టుకుండి చేస్తేనే చాలా మంచి ఫలితం అయితే లభిస్తుందండి. మొదటి వారంలో పెట్టిన కలశంకి మళ్ళీ అదే మరుసటి వారంలో కూడా పెట్టుకోవచ్చునండి. మొదటి వారం ఏవైతే పెడతామో అన్నీ కూడా వారానికి ప్రతిసారి కూడా అవే పెట్టుకోవచ్చండి, 7 వారాలు కూడా. అలాగే కొబ్బరికాయ మీద మీకు ఏమైనా డౌట్ ఉంటే కొబ్బరికాయ అయితే ప్రతి వారం మార్చుకోవచ్చండి. లేదు నీళ్ళు అవి ఆడుతున్నాయి, కొబ్బరికాయ బాగానే ఉందని మీకు మనసుకి అనిపిస్తే అదే కొబ్బరికాయని అయితే ఉంచుకోవచ్చండి. అయితే నేను 7 వారాలు కలసం అయితే పెట్టుకున్నానండి. అలాగే నువ్వుల నూనెతో దీపారాధన చేశాను. అలానే నువ్వులుండలను పెట్టి నైవేద్యంగా స్వామివారికి పెట్టి పూజలు అయితే ఉంచుకున్నానండి. అలాగే ఈ వారం అయితే నేను నెయ్యి దీపాలనేది పెట్టానండి. ముడుపు కూడా స్వామివారిది ముడుపు కూడా నాది 7వ వారంలోనే స్వామివారికి అయితే సమర్పించేశానండి. అన్నీ కూడా 7 వారాలు నాకు పర్ఫెక్ట్గా స్వామివారి ఆటంకాలు అవి ఏమి లేకుండా చక్కగా నా పూజను అయితే స్వీకరించారండి. నేను అలానే చేసేసుకున్నాను. ఇది 8వ వారం కాబట్టి టెంపుల్కి వెళ్ళి ఆయన మొక్కు తీర్చేసినా సరే నేను చేసుకోవాలి అనేసి 8వ వారం కూడా స్వామివారికి చేశానండి. ఇంకా శక్తినిస్తే ప్రతిసారి చేసుకోవాలన్నట్టుగా ఉంది, కానీ ఇది వ్రతం కదండి, వ్రతానికి నియమాలు ఉంటాయి. అది 7 వారాలు చేసేసి మనం ముగించుకోవాలి కాబట్టి 8వ వారం కూడా నేను చేసేసి ముగించుకుంటున్నానండి. నా వ్రతం అయితే చాలా చక్కగా జరిగింది. అలాగే నేను అనుకున్న దానికన్నా నాకు ఎక్కువే స్వామివారు అయితే తీర్చారండి నా కోరికలు అయితే. మనం అడగకపోయినా సరే స్వామివారు అయితే మనకి ఏమి కావాలో అది స్వామి నెరవేరుస్తారండి. మనం ప్రార్థిస్తూ చేసామంటే చాలండి, ఏమీ అడగక్కర్లేదు. మన బాధ ఏమిటో అన్నది స్వామివారికి అయితే తెలుస్తుంది. అయితే ఈ వ్రతంలోని తప్పనిసరిగా 7 నువ్వుండలు అయితే స్వామివారికి నైవేద్యంగా పెట్టాలండి. నైవేద్యంగా పెట్టిన తర్వాత ప్రసాదంగా మనం స్వీకరించవచ్చునండి. చాలామంది శనివారం అని డౌట్ వచ్చి నైవేద్యంగా వీటిని నువ్వుండలని మనం స్వీకరించము, కానీ నైవేద్యము అది స్వామివారి ప్రసాదంగా మనం స్వీకరించాలండి. నువ్వుండలు తింటున్నట్టుగా మనం స్వీకరించకూడదు. ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదము అన్నట్టుగా మనం స్వీకరిస్తే దోషమేమీ ఉండదండి. ఎందుకంటే మనం వ్రతం చేసాము అంటే అది ప్రసాదం తింటేనే మనకి ఆ వ్రత ఫలితం అయితే మనకి లభిస్తుందండి. అందుకని తప్పనిసరిగా 7 నువ్వుండలను పెట్టినప్పుడు కొద్దిగా మనం ప్రసాదంగా స్వామివారి ప్రసాదంగా స్వీకరించవచ్చు. అయితే ఈ వ్రతంలోకి ప్రధానమైనది నువ్వులు కదండి. ఈ నువ్వుల్ని మనము శనివారం రోజునాడైతే కొనకూడదండి. ముందు రోజునాడు అంటే శుక్రవారం రోజునాడు కొని తెచ్చుకొని శనివారం రోజునాడు నువ్వుండలను అయితే చేయవచ్చునండి. అలా చేసి స్వామివారికి ప్రసాదంగా పెట్టి ఆ తర్వాత మనం ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తేనే సంపూర్ణమైన అనుగ్రహం అయితే మనకి కలుగుతుందండి. పూజా ఫలం పూర్తిగా లభిస్తుంది మనకైతే. ఇక్కడ ఇంకొక డౌట్ అండి, ప్రతి వారము 7 దీపాలను పెట్టుకోవాలా అంటే తప్పనిసరిగా 7 దీపాలు పెట్టుకుంటే మంచిదండి. ఉద్యోగరీత్యా అలా చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మీ శక్తి కొలది 1 కానీ 2 కానీ పెట్టుకోవచ్చండి. అది ముందుగా స్వామివారికి సంకల్పం చెప్పుకొని, స్వామి నా వృత్తి రీత్యా నేను ఇలాగా 2 దీపాలను 1 దీపాలను పెట్టుకుంటున్నాను, స్వీకరించు స్వామి అని చెప్పి కంపల్సరీ అందులో అయితే 7 ఒత్తులను వేసి పూజనైతే ఆచరించుకోవాలండి. అయితే ఈ పూజ చేసేవాళ్ళు ఒక్కరికైనా సరే ఆ రోజు నాడు భోజనం పెట్టాలి అని అంటారండి. వీలు కుదిరితే మనం ఎవరికో ఒకరికి భోజనం పెడితే చాలా మంచిదండి. అలా చేస్తే చాలా మంచి ఫలితం అయితే మనకి లభిస్తుందండి. అయితే కొంతమందికి ఉద్యోగ రీత్యా ఎవరికి భోజనం పెట్టడం అది కుదరలేని వాళ్ళు బ్రాహ్మణులకైనా సరే స్వయంపాక దానం ఇవ్వచ్చండి. అలా కూడా కుదరని వాళ్ళు రోడ్డు మీద ఎవరైనా అనాథుల్లా పడి ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకి మనం
ప్యాకింగ్ చేయించి భోజనం అయినా పెట్టి ఇవ్వచ్చునండి. అలా అయినా సరే చేసుకోవచ్చును. ఇక మరికొందరు అయితే ముడుపు తప్పనిసరిగా కట్టుకోవాలా అని అడుగుతున్నారండి. అలా అని ఏమీ లేదండి, అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుందండి. ముడుపు కట్టాలి అనుకుంటే మన కోరిక ఏంటో చెప్పుకొని ఆ ముడుపు కట్టి అది స్వామివారి దగ్గర పెట్టుకుంటే 7 వారాలు కూడా చాలా మంచిదండి. లేదు మేము అలా ముడుపు కట్టుకోలేము, ముడుపు కట్టుకుంటే దాన్ని జాగ్రత్తగా ఉంచుకోలేము అనుకున్న వాళ్ళు ముడుపు కట్టకపోయినా సరే ఇలా 7 శనివారాల వ్రతం అయితే చేసుకోవచ్చునండి. అయితే ముడుపు కట్టాము అంటే ఆ ముడుపునైతే మాత్రం చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలండి. పూజా మందిరంలో కానీ మైలుగాళ్ళు అయ్యి తగలని ప్లేస్లోని, లేదు అనుకుంటే ఎక్కడైనా బీరువాలోనైనా సరే ఆ ముడుపునైతే జాగ్రత్తగా దాచి ఉంచుకోవాలండి. కొంతమంది అయితే స్వామివారికి ఇలా కూడా చేస్తారండి. అది ఏమిటి అంటే ఎవరికైనా సరే ఇల్లు కావాలి అని కోరుకున్నారంటే అది వెండితో చేయించి ఇల్లు బొమ్మని అది స్వామివారి దగ్గర 7 శనివారాలు వ్రతం చేసినప్పుడు పూజలో పెట్టుకొని అది కాస్త చివరిలోని 7 వారాలు పూర్తయిపోయిన తర్వాత అది తీసుకుని వెళ్ళి స్వామివారి హుండీలో అయితే వేసేస్తారండి. ఇలాగే పిల్లలు లేని వాళ్ళకి చిన్న వెండి బొమ్మ పిల్లల బొమ్మను తెచ్చి పెట్టుకుంటారు. అలానే పెళ్ళిళ్ళు కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే దంపతుల బొమ్మను తెచ్చుకొని 7 శనివారాలు పూజలో పెట్టుకొని అది కాస్త పూర్తయిపోయిన తర్వాత వ్రతం పూర్తయిపోయిన తర్వాత తిరుమలకి వెళ్ళి స్వామివారి హుండీలో అయితే వేసేస్తారండి. ఇలాగా ఎవరి కోరిక తగ్గట్టుగా వాళ్ళైతే ముడుపులు అయితే కట్టుకోవచ్చునండి. అయితే ఈ పూజని సాయంత్రం చేసుకోవచ్చని చాలామంది అడుగుతున్నారండి. సాయంత్రం చేసుకోవాలి అనుకున్న వాళ్ళైతే ఉదయం అంతా కూడా అన్నం తినకూడదండి. ఏదైనా అల్పాహారం తీసుకుని సాయంత్రం అయితే వ్రతం చేసుకోవచ్చండి. వ్రతం అన్నది ఏమీ తినకుండా చేస్తేనే మంచి ఫలితం అయితే వస్తుందండి. అందుకని మ్యాక్సిమం ఉదయం చేసుకోవటానికే ట్రై చేయండి. ఉద్యోగ రీత్యా తప్పనిసరి అయి కుదరని వాళ్ళు అయితేనే సాయంత్రం చేసుకోవటానికి ప్రయత్నించండి. అయితే ఉదయాన్నే పూజ చేసేటప్పుడు ఉదయం పూట షోడోపచార పూజను చేసుకోవాలి, సాయంత్రం పూట పంచోపచార పూజను చేసుకోవాలండి. ఈ వ్రతం చేసేవాళ్ళు ఆ రోజు బ్రహ్మచర్యం పాటించాలండి. నేల మీద నిద్రించాలండి, మంచం మీద అయితే పడుకోకూడదు. ఇక పూజకి దీపారాధనకి ఆవు నెయ్యితో చెయ్యాలా, నువ్వుల నూనెతో దీపారాధన చెయ్యాలా అని చాలా మందికి చాలా డౌట్స్ అయితే వస్తాయి కదండి. అయితే ఈ 7 శనివారాల వ్రతంలోని నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే చాలా మంచిదండి. ఎందుకంటే ఆ వెంకటేశ్వర స్వామిలోని మనము శనేశ్వరుని చూసుకొని పూజనైతే చేస్తాము కదండి. ఆ శనేశ్వరుడికి ప్రీతికరమైనది నువ్వుల నూనె అండి. అందుకనే నువ్వుల నూనెతో దీపారాధన అయితే చెయ్యాలండి 7 శనివారాల వ్రతంలోని. అలా నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే మనకి గ్రహబాధలు ఉన్నా, ఏలినాటి శని ప్రభావం ఉన్నా, ఎలాంటి కష్ట నష్టాలు ఉన్నా అన్నీ కూడా తొలగిపోతాయండి. అయితే ఇక పూజ అంతా అయిపోయిన తర్వాత మనం పెట్టిన పిండి దీపాలని ప్రసాదంగా తీసుకోవాలా అని చాలా మంది నన్ను అడిగారండి. అలా అని ఏమీ లేదండి, తీసుకున్నా సరే పర్వాలేదు. లేదు అనుకుంటే పిండి దీపాలని గోవుకి పెట్టాలని నేను మొదటి వారంలోనే చెప్పాను కదండి. అలాగా గోవుకి పెట్టేసి మనము పూజనైతే ముగించుకోవచ్చండి. అయితే సాయంత్రం కూడా ఇలాగా 2 దీపాలను వెలిగించుకొని పూజనైతే ఆచరించుకోవాలండి. నేను ముందు చెప్పినట్టుగా సాయంత్రం పూజలోని పంచోపచార పూజనైతే చేసుకోవాలండి. ఇక సాయంత్రం పూజలోని నైవేద్యంగా ఏదైనా పెట్టుకోవచ్చండి. మీ దగ్గర ఏముంటే అవి పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే లడ్డూలను చేయగలిగితే లడ్డూలు చేసి నైవేద్యంగా పెట్టినా చాలా మంచిదండి. ఈ 7 శనివారాల వ్రతంలోని నల్ల రంగు పండ్లను మాత్రమే స్వామివారికి నైవేద్యంగా పెట్టాలండి. నలుపు రంగుతో ఉండే పళ్ళు అవి ఏమిటి అంటే ద్రాక్ష కానీ నేరేడు పళ్ళు కానీ దొరికితే అవి రెండిట్లో ఏదో ఒకటి పెట్టుకోవచ్చండి. అయితే ఈ పూజలో మనం ఏమి చేసినా సరే 7 వచ్చేటట్టు చూసుకోవాలండి. ఇక ఈ పూజలో నలుపు రంగు వస్త్రాలు వేసుకొని చేస్తే ఆ శనీశ్వరుడికి త్వరగా మన మీద అనుగ్రహం కలుగుతుందని అంటారండి. అందుకనే వీలు కుదిరితే నల్ల రంగు వస్త్రాలను వేసుకొని పూజ చేస్తే చాలా మంచిదండి. ఫ్రెండ్స్, మనం ఏమి చేసినా ఎన్ని చేసినా సరే ఇక్కడ భక్తి అన్నది చాలా ప్రధానంగా ఉండాలండి. స్వామివారికి అదే కదా చాలా గొప్పది. ఫ్రెండ్స్, కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా కృంగిపోకుండా స్వామివారిని తలుచుకొని స్వామివారి మీద భక్తి శ్రద్ధల్ని ఉంచి పూజ చేశామంటే మన కష్టాలన్నీ కూడా గట్టెక్కిపోతాయండి. మన కష్టం ఏంటో స్వామికి చెప్పుకుని ఈ వ్రతం ఆచరించామంటే తప్పకుండా మన కోరిక అయితే నెరవేరుతుంది. ఫ్రెండ్స్, 7 శనివారాల వ్రత విధానం అంతా కూడాను